హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, విన్నుకి పొంగు చూపిందని చెప్పేసి స్నానం చేయించాను కదండి. విన్నుకి స్నానం చేయించిన ఒక 3 డేస్కి అయితే విరాజ్కి అయితే వచ్చిందనమాట మళ్ళీని. సో మళ్ళీ అమ్మవారు అయితే వచ్చారండి, అంటే పొంగు చూపింది అనమాట విరాజ్కి. సో విన్నుకి ఏంటంటే అంత ఎక్కువ ఏమీ చూపలేదు, కానీ విరాజ్కి అయితే చాలా ఎక్కువే వచ్చినాయి అనమాట. ఆడికి గొంతుకు నొప్పి, ఇంకా గొంతుకులోని కట్టి ఇవన్నీ వచ్చినాయి. ఇద్దా ఇద్దా సో గొంతుకి ఇంకానే గొంతుకులో గట్ట బాగా ఎక్కువ ఉన్నాయి. డోరసీన్ అంటే విన్నుకు ఉన్నప్పుడు అంత ఏమీ లేవు, కానీ విరాజ్కి అయితే కొంచెం ఎక్కువనే వచ్చిందండి. నేను విన్నుకు వచ్చినప్పుడు అనుకున్నది ఏంటంటే, ఏది ఎలా ఉన్నా సరే గొంతుకులో అయితే అసలు రాకూడదు అనుకున్నానండి. ఎందుకంటే గొంతుకులు వచ్చిందంటే వాళ్ళు తినలేరు, ఇంకా మింగలేరు. సో చాలా ఇబ్బంది పడిపోతారు. అయితేనండి విన్ను అంత చూసుకుంటే మాత్రం విరాజ్కి అయితే కొంచెం ఎక్కువనే ఉన్నదన్నమాట అమ్మవారు అయితే గొంతుకులో వచ్చినాయండి. సో గొంతుకులో వచ్చిన వలన అసలు మింగలేకపోతున్నాడు అనమాట. మింగుతుంటే గొంతుకు అయితే నొప్పి చేస్తుందంట. సో అది ఇంకా ఒక ఇంట్లో ఒకరికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళందరికీ వస్తాం కామనే. కాకపోతే ఒకప్పుడు ఒకరికి వచ్చిందంటే ఇంక మళ్ళీ రాదనేసి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో నాకైతే వచ్చింది చిన్నప్పుడు, మా హస్బెండ్కి కూడా వచ్చిందంట. ఇంక విన్నుకి వచ్చింది కదా, ఇంక విన్ను తర్వాత అయితే ఇంక విరాజుకి కూడా వచ్చింది. అంటే విరాజుకి కొంచెం ఎక్కువేనండి, తలలోని నోట్లోని ఇలా వచ్చిందనమాట. ఏంటంటే ఫేస్ పైన అండి ఇవి ఎలా ఉంటున్నాయంటే వాడికి చాలా ఎక్కువ నొప్పి చేసేస్తున్నాయి అనమాట. అలాగే నొప్పిగానే ఉంటాయండి. అదేంటంటే ఇంకా మా ఓడు ఇంకా చిన్నదానికి అలా తట్టుకోలేడు. ఇంకా అలాంటిది ఇంకా అది అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని చెప్పేసి అంటానే ఉన్నాడు అనమాట. చూడాలి. ఆకలి వస్తుందా? ఏం తింటావు? ఏమి తిన్నా, ఆకలికే వస్తలేదు. ఎందుకు ఆకలి వస్తలేదు అసలు? అంటే ఇలా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినవి అయితే అడుగుతారంటే అండి. వాళ్ళకి నచ్చినవి అడిగినప్పటికి కొంటేనే, అంటే పెడితేనే వాళ్ళకి గమ్మున అన్నది దిగమారుతుందంట. మా ఓడికి అసలు ఏం అడుగుతలేదు, ఇంకేమీ డ్రింక్స్ అడుగుతున్నాడు. ఎంత డ్రింక్స్ కావాలంటున్నాడు, లేకపోతే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇవి కావాలంటున్నాడు, కానీ టీ తాగుతాను అంటున్నాడు వేడివేడి. కానీ అంతే తప్ప ఇంకా అది తింటాను ఇది తింటానని ఏం మాట్లాడతలేదు. చెప్పి ఏమన్నా కావాలతో వండుతాను. వద్దు మరి పొజ్జుగా ఆంగ్లేసి వద్దు కదమ్మా. దమ్ చెప్తా ఆకూడదు ఎక్కువ. అంత మాట దమ్ చెప్పులు. జ్యూసులు తాగాలి. జ్యూస్ తాను. స్ప్రైట్ కావాలి. స్ప్రైట్ తాగకూడదు పిల్ల. అన్నో గ్యాస్ ఉంటుంది స్ప్రైట్లో, థమ్సప్లో, లిమ్కా ఇందులో. అమ్మా సరే అండి, వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. అయితే మార్నింగ్కి విరాజ్కి శనగలు అయితే ఉడకబెట్టి దిష్టి అయితే తీసాను అనమాట. సో ఇంకా అది అయిపోయింది. అయితే ఇంట్లో కొబ్బరి నూనె అయితే లేదండి. ఇంక ఈరోజు అయితే కొబ్బరి నూనె అయితే రాయట్లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే సాయంత్రం డీమార్ట్కి వెళ్ళి అయితే కొబ్బరి నూనె అయితే తీసుకుని వస్తానన్నారు. ఇంకా అందుకే ఇంకేం చేయలేదు, కానీ ఇంకా యాపాకులు అయితే తీసుకుని వచ్చారనమాట. సో అది వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే కొంతమందికి వీడియో అవుతుంది, వీడియో వెళ్తుంది. విన్ను అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంక విన్ను వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే లంచ్కి అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈ రోజు లంచ్లోకి వచ్చేసి పప్పు టమాటో చేస్తున్నాను. పిల్లలకి వచ్చేసి ఏంటంటే ముద్దపప్పు అయితే చేస్తున్నాను అనమాట. సో పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇంకా దానికోసం అయితే టమాటోస్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటా ఉన్నాను. అయితే టమాటోస్లో అండి పురుగులు ఉన్నాయన్నమాట. ఈ రెండు కట్ చేసాను, రెండాటిలో లేదు, కానీ పెద్ద కాయలు అయితే పురుగులు అయితే ఉన్నాయి. టమాటోస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా చిన్న పురుగులు ఉన్నాయి. అవి చూడండి, నేను ఎంత దగ్గర పెట్టి చూస్తున్నానో తెల్లగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా టమాటో అయితే పాడేసి ఇంక మిగతా టమాటోస్ కోసి ఇంకా అందులో అన్ని వేసేస్తున్నాను. అయితే ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదేంటంటే, మిమ్మల్ని చాలా సార్లు లైక్ చేయండి, కొంతమందికి వీడియో షేర్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను కదా.
అయితే చాలా మందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే లైక్ కొడితే వాళ్ళు డబ్బులు కట్ అయిపోతాయి అనుకుంటున్నారు, లేదంటే నాకే డబ్బులు వచ్చేస్తాయి ఏమో అని అనుకుంటున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన నాకేమి డబ్బులు వచ్చేవండి, అలాగే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్ అవ్వవు అనమాట. సో కొంతమంది ఆ ఫీలింగ్ లో అయితే ఉన్నారనమాట. మీరు లైక్ కొడితేనే నాకు డబ్బులు వస్తాయని కాదు, ఇంకొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అంటే కొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఎక్కువ లైక్స్ వచ్చినా మెసేజ్లు వచ్చినా సరే. అందు గురించి లైక్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి అని చెప్పేసి అంటా ఉన్నాను. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే లైక్ చేస్తే డబ్బులు కట్ అయిపోతే మన డబ్బులు, లేదంటే మాకు డబ్బులు వచ్చేస్తాయి అన్న ఫీలింగ్ లో అయితే ఉంటారనమాట. మాకు ₹1 కూడా రాదండి లైక్ కొట్టినంత మాత్రాన. ఇంకొంతమందికి ఎక్కువ మంది చూస్తే దాన్ని బట్టి మనకి ఏదన్నా డబ్బులు జనరేట్ అవుతాయేమో కానీ మనకి లైక్ కొట్టేసినంత మాత్రాన మీ దగ్గర ఉన్న డబ్బులు కట్ అయిపోవు, అలాగే మాకు డబ్బులు వచ్చేవు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే నేను యూట్యూబ్ నుంచి ₹1 కూడా తీసుకోలేదు ఇప్పటికొచ్చి. నేనే ఇంకా యూట్యూబ్ కి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. అంటే ఈ ట్రైపోర్డ్ ఇవన్నీ అట్లకి ఫోన్ కి రన్నర్లకి నేనే ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను తప్ప నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు. మీరేమి ఫీల్ అవ్వకండి, నేను యూట్యూబ్ నుంచి ఎంతెంతో తీయేసుకుంటున్నానని చెప్పేసి. నేను నిజం చెప్తున్నాను, ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ కి ఖర్చు పెట్టాను తప్ప యూట్యూబ్ నాకు ₹1 కూడా ఇవ్వలేదు. నేను చాలానే కష్టపడుతున్నాను తప్ప దానికి ఫలితం అయితే ఉండట్లేదు. అంటే నాకు రీసెంట్ గా తెలిసిందనమాట కొంతమంది ఇలా అనుకుంటున్నారని చెప్పేసి. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు అని చెప్పేసి. లైక్ కొట్టినంత మాత్రాన మాకేమీ డబ్బులు వచ్చావు, అలాగే మీకు కూడా డబ్బులు కట్టవు. సో అదనమాట, మీకు ఎందుకో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేశాను. ఇప్పుడు లంచ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ పప్పు టమాటో కుక్కర్ లో పెట్టాను. ఇంకో సైడ్ వచ్చేసి ముద్దపప్పు కోసం అని చెప్పేసి పప్పు అయితే పెట్టానండి. ఇంకా రెండు అయిపోయినాయి అనమాట, పక్కన పెట్టేశాను. అంటే పప్పు టమాటో విజిల్ వచ్చేసింది, అది పక్కన పెట్టేసి ఇంక ఈ స్టవ్ మీద వచ్చేసి రైస్ పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. దానికోసం అయితే తాలింపులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముగ్గుట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఆవాలైతే వేయలేదండి, ఎందుకంటే ఇదే తాలింపు నేను పచ్చడి కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆవాలైతే వేయలేదన్నమాట. సో ఆ తాలింపు కొంచెం తీయేసాను, అలాగే ఎండుమిర్చి కూడా తీయేసి పక్క పెట్టేశాను. ఇంకా అదే శనగపప్పు మినపప్పులోని పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై లోపల ఇంకొన్ని పప్పు అయితే విజిల్ అయితే వచ్చేసింది, పక్కన పెట్టేసాను అన్నాను కదా, అది ఆవరంతా పోయిందనమాట. ఇంకా అదంతా ఒకసారి మొత్తం మ్యాష్ చేసుకుని అందులో చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. ఇంక చింతపండు వేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా అన్నం కూడా పక్క పెట్టేసి వాచ్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇలాగే చిన్న గిన్నెలో వేసేస్తానండి రైస్, నేను సెపరేట్ గా ఏమి వాచను అనమాట. ఇలా వేసి పెట్టేసానంటే కాసేపటికి అందరూ ఉన్న గిన్నె అంతా డ్రైన్ అయిపోతుంది, ఇంక సరిపోతుంది అనమాట. ఇంకా కొబ్బరికాయ పచ్చడికి అయితే కొబ్బరికాయ అయితే తురుముకుంటున్నానండి. ఇంతవరకు అయితే తురుము మీద అయితే పెట్టుకుని ఊరికే కూర్చొని దాంతోనే చాలా సేపు తురుమవలసి వచ్చింది. ఇప్పుడైతే మిక్సీ జార్ లో వేసేసుకుని ఒకసారి అలా పల్స్ ఇచ్చామనుకోండి మనకి కోరినట్టు అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు అంత పరిగెట్టుకుని కొబ్బరికాయ కోరుకుని దాంతో కోరుకునే అవసరమే లేదు. ఇందులో ఇలా పెట్టేసి ఒకసారి తిప్పామంటే సరిపోతుంది, మనకి తురుమునట్టే వస్తుందండి. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే అదే మిక్సీ జార్ లో నేను ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపులు, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఇప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు వేసుకుంటున్నానండి, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ తాలింపు తీయేసాను కాబట్టి ఇంకా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోకుండా మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొబ్బరికి ఆల్రెడీ తురుముకుని పెట్టుకున్నాను కదా, తురిమిన దాంట్లోనే ఇదైతే వేసేస్తున్నాను అనమాట. మామూలుగా ఇలాగా తాలింపులన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరికి కూడా వేసుకోవచ్చు. అలాగే వేసుకోండి, ఏంటంటే బాగా పేస్ట్ అయిపోయినట్టు అయితే ఉంటది. ఇలా అనుకోండి మనకి తురుమునట్టు అయితే ఉంటది అని చెప్పేసి ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా తాలింపు దినుసులు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. నా దగ్గర కరివేపాకు అయితే లేదండి, అందుకే కరివేపాకు అయితే యూజ్ చేయట్లేదు. ఇక్కడ అంత గుమ్మం దొరకదు అనమాట. కొత్తిమీర పుదీనా ఉంటది కానీ కరివేపాకు అయితే అంత తొందరగా దొరకదు. ఇంకా అందుకే కరివేపాకు లేకుండానే కూరలు అయితే వండుతా ఉంటాను. ఇంకా పచ్చడికి అయితే తాలింపు అయితే పెట్టేశాను కదా, ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా కుక్కర్ గిన్నెలో నుంచి తీసేసి ఇంకా సెపరేట్ గా వేరే గిన్నెలో కూడా వేసేసుకుంటున్నాను. వంటకైతే అన్ని రెడీ అయిపోయింది. పప్పు టమాటో రెడీ అయిపోయింది, కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది, అలాగే పిల్లల కోసం ముద్దపప్పు కూడా చేసేసాను. పిల్లలు టమాటా తినకూడదండి, అందుకోసం అని చెప్పేసి టమాటా వేయకుండా వాళ్ళకి అలా అయితే వండానమాట. మామూలుగా కుక్కర్ లో సెపరేట్ గా గిన్నెలోని టమాటోస్ వేసుకుని మామూలుగా పప్పు కింద వేసేసి పెట్టచ్చు. నేను మర్చిపోయిన అలా పెట్టడము, ఇంక విడివిడిగా పెట్టేశాను అనమాట.
అనమాట. అయితే నేను మొన్న కాలీఫ్లవర్ పచ్చడి అయితే పెట్టానండి. మొన్న కాదు నిన్న పెట్టాను అనమాట. వీడియో ఏమి తీయలేదు. ఆల్రెడీ ఒకసారి వీడియో షేర్ చేశాను కదా, అత్తయ్య గారు పెట్టింది. ఇంక నేనైతే ఈ రోజు పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది అనమాట కాలీఫ్లవర్ పచ్చడి అయితేని. అయితే అందులో నిమ్మకాయ తక్కువైంది. అవి అయితే ఆర్డర్ చేశాను. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. అవి వచ్చి ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంక నిమ్మకాయ అయితే కలపాలి. గిన్నెలు చూసారా సింక్ నిండి ఎన్ని ఉన్నాయో. ఇంక తర్వాత గిన్నెలు తోమేశాను. ఈ లోపల పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళకి వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఇంకా నెయ్యి వేసి అయితే ఇచ్చేస్తున్నానండి. మా అబ్బాయికి ముద్దపప్పు అంటే ఎంత ఇష్టమో, అందులో నెయ్యి వేసుకొని తింటాడనమాట. మా అమ్మాయికి నెయ్యి ఇష్టం ఉండదు. కాకపోతే విన్ను చూడకుండా వేసి పెట్టామనుకోండి తినేస్తుంది అనమాట. ఇంకిద్దరికి లంచ్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత కాసేపు ఆడుకున్నారు. నేను ఇంట్లో కొన్ని పనులు ఉంటే పనులన్నీ చేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే అయ్యిందండి. అయితే పక్క నుంచి మీకు ఏమైనా సౌండ్లు వస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మాది ఫస్ట్ ఫ్లోర్ కదా, కింద ఏ బండి స్టార్ట్ చేసినా ఎవరు మాట్లాడినా సరే పెద్ద పెద్ద సౌండ్ గా వినిపిస్తుంది. ఇప్పుడు దాకా ఉన్నదైతే మనం థర్డ్ ఫ్లోర్ లోనే ఉన్నాము. అంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే థర్డ్ ఫ్లోర్ లోనే ఉన్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ వల్ల పక్క నుంచి చాలా సౌండ్లు అయితే వచ్చేస్తున్నాయండి. కింద బండ్లు స్టార్ట్ చేసింది, లేకపోతే పిల్లలు ఆడుకుని ఇవన్నీ బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట. చాలా చిరాకు వస్తుంది. అంటే అంత గోల కింద ఉండేది కాదు. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఇక్కడైతే గోల కింద అనిపిస్తుందండి. సో అలా అయితే ఉంటుంది అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే పానీపూరి కావాలని అడిగాడు. ఇంకెళ్ళి పానీపూరి అయితే తీసుకొచ్చాను. ఇంక ఈవినింగ్ స్నాక్ కింద పానీపూరి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి తింటాం రాదు కాబట్టి ఇంకా నేనే అందులోని మసాలా పెట్టేసి ఇంకా పానీ వేసి ఇంకా వాళ్ళ నోట్లో అయితే పెట్టేస్తున్నాను. అయితేనండి పూరీలు ఏమో పెద్దగా ఉన్నాయి. మా అమ్మాయి నోరేమో చిన్నదనమాట. అసలు నోట్లో పట్టట్లేదు పూరి అయితేని. యాక్చువల్లీ మా అమ్మాయి పానీపూరి అంత ఇష్టంగా ఏం తిందో, కాకపోతే ఈ రోజు ఇంక పానీపూరి తింటానన్నది. ఇంకెందుకు ఇంకోటి పెట్టాను కానీ అది నోట్లో పట్టట్లేదు అనమాట. సగం కిందకు వచ్చేసి మొత్తం నోరంతా పట్టేసింది. ఇంకందుకే పానీ తక్కువ వేసి కొంచెం మసాలా ఎక్కువ వేసి పెట్టాను అనమాట. రండి, ఈ బిజినెస్ ఏదైనా పెట్టాలంటే పానీపూరి అనమాట. ఎందుకంటే ఒక బండి మీద మొత్తం పెడతారు. ఇన్ని బళ్ళు ఉంటాయంటే ఇక్కడ చాలా ఇష్టంగా తింటారండి. ఇంక ఈవినింగ్ అనుకోండి 6, 7 అయినప్పటికీ పానీపూరి తింటారు. ఇంకా నైట్ డిన్నర్ తిన్నారనమాట. ఇంక దాంతో సరిపెట్టేసుకుంటారు. పానీ కూడానండి ఇక్కడ రకాలు అయితే ఉంటాయి అనమాట. ఒకటి గార్లిక్, పుదీనా, ఇంకా జింజర్ ఇలాంటివన్నీ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కూడా బాగుంటాయి. నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే గరంది అయితే తీసుకుంటాను. అంటే వేడివేడిది అయితే తీసుకుంటాను మసాలాది. మా పిల్లలు ఏంటంటే బంగాళదుంపతో చేసిన మసాలా అయితే తింటారనమాట. నేనైతే గరం అయితే ఇమ్మంటాను. అది తీసుకుంటాను నేను. వేడివేడిగా తినడానికి బాగుంటది. సో ఇంక నేను తినలేదండి. ఇంక పిల్లలిద్దరికి సరిపోవని చెప్పేసి ఇంకిద్దరికి తినిపించేసాను. అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదండి. బిగ్ బాస్కెట్లు అయితే ఆర్డర్ చేశాను అనమాట. అంటే ఇందులో ఒక్కోసారి బాగా వస్తాయి, ఒక్కోసారి అయితే బాగా రావు. ఇక్కడ చూసారా కొత్తిమీర ఎలా వచ్చిందో, మొత్తం అంతా ఒల్లిపోయింది అయితే ఇచ్చారు. లేకపోతే ఒక్కోసారి వంకాయలు కూడా అలాగే ఇస్తారండి. ఒల్లిపోని పుచ్చుకొని అలా ఇస్తారు. నాకు వెళ్ళే అవకాశం లేదు అన్నప్పుడు మాత్రం ఇందులోనే ఆర్డర్ చేసుకుంటాను. ఇంకా బయటకి వెళ్తున్నాము తెచ్చుకుంటామంటే అప్పుడు బయట నుంచే తెచ్చుకుంటాం. కానీ ఇందులో చాలా తక్కువ ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే ఒకటి బాగా వస్తాయండి, ఇంకోటి బాగా రావన్నమాట. ఇక్కడ కొత్తిమీర చూసారా ఎలా కుళ్ళిపోయింది ఇచ్చారు. ఒక్కోసారి వంకాయలు కూడా అలాగే ఇస్తా ఉంటాడు. సో అందుకే చూసుకుని ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఆర్డర్ చేశాను. ఇంక విన్నుకి బెండకాయ ఎప్పుడంటే చాలా ఇష్టము. అందుకే ఒక 1/2 kg బెండకాయలు అయితే తెప్పించాను. అలాగే క్యాప్సికమ్ ఇంకా నిమ్మకాయలు తీసుకుని వచ్చాను. ఇంకా బీట్రూట్ అనమాట. దాంతో పాటు టమాటోస్. ఇది వచ్చేసి క్యాబేజ్ అనమాట. మనకి ఇప్పుడు ఇది క్యాబేజీ కలర్ లో అయితే వస్తుంది కదండి, వైట్ కలర్ కాకుండా. ఇది కొంచెం 6 రూపీస్ ఎంతో పడింది. ఇందులోనండి మనం నెతకాలు కానీ కొన్ని వెజిటేబుల్స్ అయితే కాస్ట్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి. నాకు కేజీ టమాటోస్ 9 రూపీస్ అయితే పడింది. ఈ క్యాబేజ్ వచ్చేసి 6 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. కొత్తిమీర, పుదీనా వచ్చేసి పుదీనా అయితే 6 రూపీస్, పుదీనా అయితే 5 రూపీస్ అయితే తీసుకున్నారండి. అలా ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. టమాటాలు అయితే బయట కేజీ 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇందులోనైతే 9 రూపీస్ తీసుకుంటున్నారండి. క్వాంటిటీ కూడా చాలానే వస్తున్నాయి అనమాట. సో అదనమాట. ఇంకోండి టమాటోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటున్నాయి. అంటే ఎక్కడ పుచ్చి లేకుండా భలే కనిపిస్తున్నాయి కదండి. సో చెప్పాను కదా, ఏదో ఒకటైతే బాగా రావట్లేదు అనమాట. అందులో ఏదో ఒకటి చెడిపోయే వస్తుంది. ఇంక తర్వాత అవన్నీ సర్దేసుకున్నాను. ఇంక నిమ్మకాయలు అయితే రసం తీస్తున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా కాలీఫ్లవర్ పచ్చడిలోకి నిమ్మకాయ తక్కువైంది, అలాగే కొంచెం ఉప్పు కూడా తక్కువైంది అనమాట. ఇంక నిమ్మరసముని ఇంక ఉప్పు కలుపుదామని చెప్పేసి ఇంక నిమ్మరసం అయితే తీసుకుంటున్నాను. ఇంకా అలాగే ఉప్పు కూడా కలిపేసామంటే మనకి కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. మాకైతే పచ్చళ్ళు అంటే ఎక్కువ ఉండాలండి నాకు. సో ఈ ఆవకాయ, మాగాయ కన్నా ఇలాంటి వెజిటేబుల్ పచ్చళ్ళే బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కాలదాడు పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక రోజంతా ఎండబెట్టానండి. చాలా మంది
కాలీఫ్లవర్ ని ఉడికేస్తున్నారు కానీ ఉడికేస్తే క్రిస్పీనెస్ అయితే ఉండదన్నమాట. సో అందుకే ఉడకేయకుండా ఏంటంటే ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని ఎండబెట్టుకున్నాం అనుకోండి మొత్తం అంతా ఒల్లిపోయినట్టయితే అవుతుంది. అప్పుడే మనకి పచ్చడి పెట్టుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటది అనమాట ముక్క. మా హస్బెండ్ అయితే డిమార్ట్ కి వెళ్తారని చెప్పేసి అన్నాను కదండి. ఇంక డిమార్ట్ కి వెళ్ళి అయితే వచ్చారనమాట. ఇంక బెల్లం అయితే తీసుకుని వచ్చారు. బెల్లం ఏంటంటే నేను ఎప్పుడు ఇలా తురుముకుని ఒక డబ్బాలు అయితే వేసుకుంటాను. ఎందుకంటే షుగర్ కన్నా ఎక్కువ నేను టీలోకి బెల్లం అయితేనే యూజ్ చేస్తాను. అప్పటికప్పుడు మనకి అంతమోట టీ పెడతా ఉంటాను కదా, మళ్ళీ అప్పటికప్పుడు తురుముకుని వేయాలంటే కష్టం అయిపోద్ది అని చెప్పేసి ముందుగానే ఇలా తురుముకుని బాక్స్ లో అయితే పెట్టేసుకున్నాను. అది తురుమునప్పుడు నా చెయ్యంతా నొప్పి చేసిందండి. కత్తిపేట ఉంటే కత్తిపేటతో అయితే తీయచ్చు. కాకపోతే ఇలా చేసినందుకు చెయ్యంతా కొంచెం టైం పట్టింది అనమాట, నొప్పి కూడా వచ్చింది. ఇంక తర్వాత ఆయిల్ అయితే తీసుకుని వచ్చారండి. ఇంకా ఆయిల్ అయితే ఇంక ఫేస్ కి అయితే అప్లై చేస్తున్నాను. అందులో ముద్ద అతకప్పరం కలుపుతున్నాను కదా, అంటే అతకప్పరం కలుపుతున్నాను కదా, కొల్లికి పవర్ అయితే వస్తుందంటే అండి. ఇంక అందుకే ముఖానికి రాయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అలా కాదు, రాయాలని చెప్పేసి రాస్తుంటే కళ్ళు అయితే మూసుకొని ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే కొంచెం అతకప్పరం కొంచెం ఘాటుగా ఉంటది కదండి, అది కళ్ళకి లాగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆయిల్ అయితే మొత్తం అంతా అప్లై చేశానండి బాడీకి. ఇప్పుడు ఫేస్ కి అప్లై చేస్తున్నాను. ఇంక ఇంట్లోనే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఉన్నదండి. ఇది ఎప్పుడు తెచ్చానో 6 months అయితే అయిపోతుంది అనమాట ఈ గులాబ్ జామ్ తెచ్చి, అంటే ప్యాకెట్. మా హస్బెండ్ సామాన్లు తెచ్చారు అన్నాను కదండి. ఇంకా సర్దుతా ఉంటే మా పిల్లకి కనిపించినాయి అనమాట విన్నుకి. ఇంక నా గులాబ్ జామ్ చేస్తావా లేదని పట్టుకున్నది. ఇంకా తర్వాత మళ్ళీ గులాబ్ జామ్లు అయితే చేయడం అయితే స్టార్ట్ చేశానండి. గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మాయికి అయితేని. మా అబ్బాయి కూడా తింటాడు. మా అబ్బాయి స్వీట్స్ ఎక్కువ తింటాడు, మా అమ్మాయి వచ్చేసి హార్ట్స్ ఎక్కువ తింటది అనమాట. నాకులాగా. విరాజ్ అయితే వాళ్ళ డాడీ లాగా అయితే స్వీట్స్ తింటాడు. విన్ను అయితే నాకులాగా స్పైసీగా ఉండాలన్నమాట ఏదన్నాని. అందులో తీపిగా ఉన్నదంటే అసలు ఇష్టం ఉండదు. ఇలాంటి కొన్ని స్వీట్లు అయితే తింటా ఉంటది. అంత ఎక్కువ స్వీట్ తింది కానీ ఏదైనా నచ్చితే మాత్రం తింటది అనమాట. గులాబ్ జామ్ మాత్రం బాగా ఇష్టంగా తింటది. ఇంకా గులాబ్ జామ్ పిండి అంతా కలిపేసుకుని ఉండల్లా చేసుకున్నాను. పిల్లలిద్దరే చేశారనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మేమే చేస్తామని. సరే చెయ్యండి అని చెప్పేసి ఒకసారి వాళ్ళని చేయమని, తర్వాత నేను మొత్తం బాగా చుట్టిన తర్వాత ఫ్రై చేసుకున్నాను. ఇంకా పాకం కూడా రెడీ చేశాను కదా, ఇంకా పాకంలో కూడా వేసేసానండి. అయితే వీళ్ళు ఎక్కడ ఆగుతున్నారు, ఇంకా దుబ్బి దాకా కూడా ఆగుతలేదు. ఇంక ఇచ్చే అని అట్టుకున్నారు అనమాట. ఇంకా అందుకే ఇంకా వేసేస్తున్నాను. లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయనకి కూడా వేసి ఇచ్చేసాను. సో ఇంకా వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా తినేసారనమాట. ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే డబ్బులు ఏం కట్టావు, అలాగే మాకు కూడా డబ్బులు ఏమి వచ్చేవు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ వస్తాను. రేపే పెట్టేస్తాను నేను వీడియో, ఎందుకంటే వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.